ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్క్స్ హెల్త్ కేర్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సో మనం చూసుకున్నట్లయితే వరుసగా 8 సెషన్ల పాటు బేర్స్ ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత నిఫ్టీ 250 పాయింట్ల ర్యాలీ చేసి బుల్స్ మళ్లీ రంగంలోకి వచ్చినట్లు కనిపిస్తున్నాయి కదా. మరి ఇకపై నిఫ్టీ బ్యాంక్ కు కొత్త రేంజ్ ఏమిటి అంటే ఏం చెప్తారు? మనం చూసామండి, మొన్న ఆర్బీఐ పాలసీ ఆర్ ఎంపీసీ మీటింగ్ ఏదైతే అయిందో ప్రాబ్లీ దానిలో రేట్ రిడక్షన్ చేయకపోయినా కూడా కొన్ని ఈవెంట్స్ జరిగినాయి అక్కడ. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొంచెం ఫండింగ్ పెంచడం జరిగింది. అదేవిధంగా క్లయింట్ ఇండివిజువల్ అకౌంట్స్ లో లోన్ ఆన్ సెక్యూరిటీస్ అంటాం మనం, లోన్ అగైన్ సెక్యూరిటీస్ LAS. సో అది 20 lakhs నుంచి 1 crore చేయడం జరిగింది. సో ప్రాబ్లీ ఇవన్నీ కూడా అంత హైలైట్ అవ్వకపోయినప్పటికీ బట్ దట్ వాజ్ ద రీజన్. అండ్ ఆల్మోస్ట్ 8 సెషన్స్ లో మనకి క్లోజ్ టు అబౌట్ 1000 points పడినాక ఒక రికవరీ అనేది కూడా కామన్. కాబట్టి ఐ థింక్ మొన్నటి ర్యాలీ మనం చూసాం ఫస్ట్ రోజు. ఇన్ఫాక్ట్ మనకి ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అని కూడా చెప్పాలి ఈ అక్టోబర్ లో ఏదైతే ట్రేడ్ అయిందో. సో ఈవెన్చువల్లీ ఒక బుల్ రావటం అయితే జరిగింది, కానీ బేర్ ఇంకా ఉన్నారా లేదా మార్కెట్ లో అంటాకి ప్రాబ్లీ ఒక ఇండిసిస్ ఆర్ నిఫ్టీ మనం చూస్తే కనుక 24,903 పైన క్లోజ్ అవ్వాలి. అప్పుడు మళ్ళీ బుల్స్ అగ్రెసివ్ గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది 20-day మూవింగ్ యావరేజ్. సో ఈ రోజు కూడా మనం చూసాం 24,770 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,850కి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ మోడ్ లో ఉంటుంది చూసాం. సో ఈ రోజు క్లోజింగ్ కనుక 24,903 అంటే ఇక్కడ నుంచి 100-120 పాయింట్స్ పైన క్లోజ్ అవుతాయి కనుక మేబీ బుల్స్ పట్టు ఇంకా ఉంది అని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పటికీ డౌన్ సైడ్ సపోర్ట్ రేంజ్ అనేది మనకు ఎస్టాబ్లిష్ అయింది. సో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 24,402 అనేది ఒక క్లియర్ సపోర్ట్ ఉంది. అండ్ మనకి 2 days బ్యాక్ కూడా 24,600 రావటం చూసాం. ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది 24,409 దగ్గర. సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నౌ రేంజ్ చూస్తే కనుక 24,400 నుంచి 24,900 మధ్యలో ఉంది. మనం డెఫినెట్ గా హైయర్ ఎన్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం. ఫ్రెష్ లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి. మళ్ళీ లాంగ్ పొజిషన్ ఎప్పుడు తీసుకోవాలంటే 24,910 పైన డిసెసివ్ క్లోజ్ అయినప్పుడు తీసుకోవాలి. అదర్వైజ్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక మేబీ 150-200 పాయింట్స్ ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీకి భిన్నంగా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుందని చెప్పాలి. సో మనం చూసాం మొన్న వెనస్డే రోజు ఆల్మోస్ట్ క్లోజ్ టు 700 పాయింట్స్ పెరిగినాక ఈ రోజు కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 పాయింట్స్ మైనస్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ 10-20 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్చువల్లీ అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది 54,973 ఏదైతే ఉందో, అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. బట్ అగైన్ 55,835 అనేది ఒక మైనర్ హర్డల్ ఉంటుంది. ఒకవేళ దాటిందంటేనే ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినా కూడా చాటికలీ 54,900 నుంచి 55,900 ఈ 1000 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. విత్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో అవలంబించాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్, నెట్వర్క్ అనేది ఈ ప్రైస్ లో కొనసాగులు లాంగ్ టర్మ్ కి, అదేవిధంగా సార్ మిడ్ క్యాప్ లో ఏమైనా 2 stocks, స్మాల్ క్యాప్ లో 1 stock రికమెండేషన్ సార్. ఒక 4 years ఫస్ట్ నెట్వర్క్ సార్, నెట్వర్క్ మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో 1 స్టాక్ చెప్పండి సార్ రికమెండేషన్ లాంగ్ టర్మ్. ఓకే, మీ స్టాక్ అయితే ఐ డోంట్ థింక్ నాకు ఇక్కడ రావట్లేదు చార్ట్స్ పరంగా. బట్ ఐ థింక్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న టైం అంటే ఇది. సో మనం చూసాం గతంలో ఏప్రిల్లో ఎప్పుడైతే ట్రంప్ గారి టారిఫ్స్ అనౌన్స్ అయ్యాయో మనకి నిఫ్టీ ఆల్మోస్ట్ 21,700 దాకా కూడా లో రావటం చూసాం. వేరేస్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆ టైంలో కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఉందో అక్కడికి వచ్చేయటం చూసాం. సో చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ వెరీ టఫ్ టు సెలెక్ట్ ద స్టాక్స్ అండి. బట్ డెఫినెట్లీ మీకు బ్యాంకింగ్ నేమ్స్ లో ఉంటే కనుక ఐ థింక్ అక్కడ యూ షుడ్ ట్రై టు పిక్ సమ్ స్టాక్స్, ఎస్పెషలీ ప్రైవేట్ నేమ్స్ లో మీరు ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్ ని చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ 1 price point లో అయితే కొనకూడదు, 2-3 price points చూస్ చేసుకోవాలి. అండ్ జిఎస్టీ రెజ్మీ 2 ఏదైతే స్టార్ట్ అయిందో
మేబీ ఆటో స్టాక్స్ లో దెర్ మైట్ బి సమ్ గుడ్ డిమాండ్. సో మీరు మిడ్ క్యాప్ అన్నారు కాబట్టి మేబీ అశోక్ లీలాండ్ ఈస్ వన్ ఐడియా. సో ప్రాబ్లీ రానున్న రోజుల్లో మీరు ఫెడరల్ బ్యాంక్ అండ్ అశోక్ లీలాండ్ మీద ఫోకస్ పెట్టి వాటిల్లో అక్యుములేట్ చేస్తే మేబీ విత్ ఇన్ 1 year ప్రాబ్లీ 10 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. నమస్కారం అండి రాజేందర్ గారు. లాంగ్ కోసం క్యాప్రీ గ్లోబల్, సి ఫర్ కలకత్తా, ఏ ఫర్ అండమాన్, సి ఫర్ పాట్నా, క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి జీనస్ పవర్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్ లాంగ్ కోసం? ఐ థింక్ క్యాప్రీ గ్లోబల్ మీరు అడిగింది ఇట్స్ బిఎస్సి లిస్టెడ్ నేమ్ అండి. సో 189 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఐ థింక్ కొద్దిగా వొలటాలిటీ ఉన్న స్టాక్ ఇది. ఈ టైంలో మనకి చూస్తే కనుక లాస్ట్ 2 to 3 weeks గా ఈ స్టాక్ చూస్తే కనుక టోటల్ సైడ్ వేస్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. సో డౌన్ సైడ్ రేంజ్ ఈజ్ అబౌట్ 150 అండ్ అప్ సైడ్ రేంజ్ ఈజ్ అబౌట్ 200. సో ఈవెన్చువల్లీ మనకి 198 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇప్పుడు అప్ సైడ్ రేంజ్ లో ఉంది కాబట్టి ఇక్కడ అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ డెఫినెట్లీ బిట్వీన్ 170 and 160 వస్తే కనుక క్యాప్రీ గ్లోబల్ ఐ థింక్ మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ జీనస్ పవర్ కూడా ఐ థింక్ ఈ స్టాక్ కూడా కొద్దిగా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ దీనిలో ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అయింది. 486 నుంచి ఆల్మోస్ట్ 236 దాకా కూడా రావటం చూసాం. సో లాస్ట్ 4 months గా కూడా కరెక్షన్ మోడ్ లో ఉంది. ఇన్ఫాక్ట్ ఇది 432 అబౌట్ 316 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ మనకి మేలో ఏదైతే లో ఫామ్ అయిందో 271 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ కాబట్టి డిప్స్ లో కొనే ప్రయత్నం చేయాలి. 270 నుంచి 290 మధ్యలో డిమాండ్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. జీనస్ పవర్ గురించి 316 ఉంది. నా ఉద్దేశంలో యూ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇక్కడ నుంచి అండి. 316 నుంచి అప్ టు 270 జీనస్ పవర్ మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. శ్రీనివాసరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. జీవికే పవర్ కొనొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, ఐ థింక్ స్టాక్ సెలెక్షన్ మీరు షుడ్ చూస్ బెటర్ నేమ్స్ అండి. జీవీకే పవర్ లాంటి స్టాక్స్ 1 fine day వానిష్ అయిపోతుంది దీనిలోంచి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రేడింగ్ నౌ. ఎందుకంటే మనకి ఈవెన్ చార్ట్ పరంగా మనం చూస్తే కనుక ఇది ట్రేడ్ అవుతున్నట్టయితే కనిపించలేదు. ఇన్ కేస్ ట్రేడ్ అయినా కూడా ఐ షుడెంట్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో ఐ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ దోస్ నేమ్స్. ఐ థింక్ ప్రాబ్లీ ఇది బిఎస్సిలో స్టేజ్ 0 IRP అని చూపిస్తుంది. సో మేబీ సమ్ కంప్లైన్స్ ఇష్యూ ఉంది స్టాక్ కి. ఐ డోంట్ థింక్ యూ షుడ్ టచ్ దిస్ స్టాక్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో వారే ఎనర్జీ, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు కొనొచ్చు సార్? వారే ఎనర్జీ మనం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మంచి అప్మో రావటం చూసాం. సో ఈవెన్చువల్లీ ఇది ఆల్ టైమ్ హై 3870 దగ్గర ఫామ్ అవటం చూసాం. అక్కడి నుంచి ఒక మేజర్ కరెక్షన్ కి గురైంది. ప్రాబ్లీ మీరు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. 1 time యూ షుడెంట్ ఇన్వెస్ట్. అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంది. 3860 ఒకవేళ క్రాస్ అయితే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై 3743. సో లాస్ట్ నవంబర్ లో అది ఫామ్ అవటం చూసాం. ఇట్స్ ఎ న్యూ లిస్టింగ్ స్టాక్. 1.5 year కన్నా ఎక్కువ అవ్వలేదు ఇది లిస్ట్ అయ్యి. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ నేమ్ టు బై. ఐ థింక్ 4 days బ్యాక్ 3100 దాకా కూడా రావటం చూసాం. సో 310% ఆల్రెడీ పెరిగింది లోస్ నుంచి. ఎస్ఐపి మోడ్ లో ఉంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో బ్యాడ్ న్యూస్ కూడా వస్తూ ఉంటుంది స్టాక్ అప్పుడప్పుడు. నా ఉద్దేశంలో ఈ స్టేజ్ నుంచి షుడ్ డ్రూ ఎస్ఐపి అని సజెస్ట్ చేస్తాను. ఐ థింక్ 2902 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక గ్రేట్ సపోర్ట్ గా నిలుస్తుంది ఈ స్టాక్ కి. సో 3400 నుంచి 2900 మధ్యలో వారే ఎనర్జీ అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. రాజేంద్ర గారు, సార్ శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, యూపీఎల్ అండ్ జొమాటో షుడ్ ఐ యాడ్ మోర్ అని అడుగుతున్నారు. ఐ థింక్ యూపీఎల్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి డెఫినెట్లీ ఇట్స్ ఏ బై అండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మంచి కరెక్షన్ కూడా గురైన నేమే. అండ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఆర్ మేబీ 2022 హై ఏదైతే 768 దాకా పొటెన్షియల్ ఉంది. సో 3 months బ్యాక్ 740 దాకా కూడా వెళ్ళటం చూసాం. అండ్ ప్రాబ్లీ డౌన్ రేంజ్ కూడా చాలా చాలా లిమిటెడ్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ 4 days బ్యాక్ ఇది ఆల్రెడీ 640 దాకా రావటం చూసాం. అండ్ 620 ఈజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి కూడా 100-110 రూపీస్ అప్ సైడ్ ఉంది. అండ్ ప్రాబ్లీ 40-50 రూపీస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి అక్యుములేషన్ ఈజ్ ద బెస్ట్ ఐడియా. సో 675 నుంచి 625 వరకు ఐ థింక్ యూపీఎల్ యూ షుడ్ అక్యుములేట్ అనే నా సజెషన్. ఈవెన్ జొమాటో మీరు అడిగిన ఎటర్నల్ ఇప్పుడైతే పేరుందో ప్రాబ్లీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి.
సో ఇట్స్ ఏ లిటిల్ బిట్ హై బీటా నేమ్ అని చెప్పాలి. సో ఇది ట్రేడింగ్ కి ఎక్కువ యూజ్ చేయాలి, కానీ నేను ఇన్వెస్ట్ చేసేసి 1 year 2 years ఉంటాను అంటే కనుక ఇట్ వోంట్ వర్క్ అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇది 304 నుంచి ఆల్మోస్ట్ 194 దాకా కూడా లో రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రీవియస్ హై దాటి 343 హై ఫామ్ అయ్యి ఇప్పుడు కరెంట్లీ 327 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనికి మీనింగ్ఫుల్ అండ్ ఒక గ్రేట్ సపోర్ట్ అంటే 313 నుంచి 302 మధ్యలోనే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 8-9% డౌన్ సైడ్ ఉంది స్టాక్ లో యాజ్ పర్ చార్ట్. సో అక్కడికి వస్తే అక్యూములేట్ చేస్తాం, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఈ రేట్ లో అయితే అడిషన్ అయితే వద్దండి. మేబీ అరౌండ్ 300-310 మధ్యలో ఎటర్నల్ ఆర్ జొమాటో మీరు యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే నాగర్ అంజిత గారు అడుగుతున్నారండి, అదానీ పోర్ట్స్ అండ్ విల్మర్ షుడ్ ఐ యాడ్ మోర్ అని అడుగుతున్నారు. విల్మర్ ప్రాబ్లీ షుడ్ అవాయిడ్ అండి. ప్రాబ్లీ దానిలో మోస్ట్ ఆఫ్ ద మూమెంట్ అయితే దానిలో అయిపోయింది అండ్ ప్రాబ్లీ ఇట్ వుడ్ బి రేంజ్ బౌండ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ పోర్ట్ డెఫినెట్లీ ఎస్. సో ప్రాబ్లీ ఇది ఆల్ టైమ్ హై చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 1621 దాకా రావటం చేసాం. ఆఫ్ కోర్స్ దాని తర్వాత 1000 కూడా రావటం చేసాం. మోస్ట్ ఆఫ్ ద అదానీలో ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉందో ఐ థింక్ అదంతా తొలగిపోయింది. మొన్నటి సెబీ ఏదైతే రూలింగ్ ఇచ్చిందో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అన్న ఒక దీంతో. సో కొద్ది రోజులు సైడ్ వేస్ లో స్పెండ్ చేసినా కూడా ఈవెన్చువల్లీ అది ఆల్ టైమ్ హై 1620 వెళ్ళే ఛాన్స్ అయితే ఈజీ కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ అక్యూములేట్ అని చెప్పొచ్చు ఈ స్టాక్ కి. 1423 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అదానీ పోర్ట్. సో 1320 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్చువల్లీ అది 200-day మూవింగ్ యావరేజ్ కూడాను. సో అక్కడ వరకు యూ షుడ్ ట్రై టు బై. అంటే 100 రూపీస్ ఫాల్ ఎవ్రీ ఫాల్ మీరు కొంచెం యావరేజ్ అయితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, బెంగళూరు నుంచి సుజని గారు కాల్ చేశారు. సుజని గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. జీరోదా సిల్వర్ ETF లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. వాట్ ఈస్ సజెస్ట్? ఐ థింక్ సిల్వర్ ఇప్పుడే ఇట్ స్టార్టెడ్ క్యాచింగ్ అప్. సో ETFs అనేవి డెఫినెట్లీ క్యాష్ ప్రైస్ కన్నా కొద్దిగా డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతాయి. సో ఎనీ ETF సిల్వర్ ప్రాబ్లీ షుడ్ ట్రై టు అక్యుములేట్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. సో ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకుండా, ఎందుకంటే మనం చార్టికల్లీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 85,000 నుంచి 1,50,000 or 1,70,000 దాకా కూడా పెరగడం చూసాం సిల్వర్. సో లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ డబుల్ అవటం చూసాం 1.5 year లో. ఇలాంటప్పుడు ఏంటంటే కొద్ది డౌన్ సైడ్ ప్రెషర్ కూడా ఉంటుంది ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక. ఐ థింక్ లాస్ట్ 1.5 year గా మనం చూస్తే కనుక గోల్డ్ సిల్వర్ లో ఎక్కువ సంపాదించారు ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్స్ అన్నా కూడా. సో ఇక్కడ నుంచి కొద్ది సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ నాట్ టు మిస్ అవుట్, ఐ థింక్ ఐ షుడ్ డూ SIP కైండ్ ఆఫ్ థింగ్. సో ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది సిల్వర్ ETFs లో డెఫినెట్లీ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మన మైండ్ లో వీ షుడ్ కీప్ ఒక 20% పడినా కూడా దట్ షుడ్ హర్ట్ అస్. సో స్టాక్స్ లాగా అది కూడా డెఫినెట్లీ రిట్రేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి SIP మోడ్ లో ఉండటం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఐ థింక్ Zerodha ఎనీ ETF ఇస్ ఏ రెగ్యులేటెడ్ యూనిట్స్ కాబట్టి యూ కెన్ బై. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శంకర్ గారు భద్రాచలం నుంచి కాల్ చేశారు. శంకర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే రాజేంద్ర గారు. సరే, సమ్మాన్ క్యాపిటల్ ఒకటి BEL ఇప్పుడు తీసుకోవచ్చండి? ప్రాబ్లీ దానిలో మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ అయితే జరిగిందని అనిపిస్తుందండి. ఎందుకంటే మనం చూసాం దేర్ ఇస్ లాట్ ఆఫ్ న్యూస్ ఫ్లో కూడా. సో ఆల్రెడీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో క్లోజ్ టు అబౌట్ 25% పెరిగిన స్టాక్ ఇది. ఈ స్టేజ్ లో కొంటాం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండ్ ప్రాబ్లీ డిప్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బై. రైట్ సార్. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. హెరిటేజ్ ఫుడ్ ఇస్ డెఫినెట్లీ ఎస్ అండి. మనం చూసాం ఈ స్టాక్ ఈవెన్చువల్లీ లాస్ట్ ఇయర్ జూలైలో మనం చూస్తే కనుక 727 దాకా వెళ్ళటం చూసాం. అప్పుడు దెర్ ఇస్ ఎ న్యూస్ లైక్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అని ఒక రేంజ్ లో పెరిగిన స్టాక్ ఇది. 325 నుంచి 727 విత్ ఇన్ 2 months పెరగటం చూసాం. సో అంతే స్పీడ్ గా కూడా కరెక్ట్ అయింది. డబల్ బాటమ్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ జరిగింది 355 దగ్గర. సో ఓన్లీ రిస్క్ ఏముంటుందంటే మేబీ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది 400 కూడా రావచ్చు అగైన్. అంటే ఇక్కడ నుంచి కూడా 15-18% పడే ఛాన్స్ ఉంది. సో నాట్ టు మిస్ అవుట్, ఈ స్టాక్ ని కూడా SIP మోడ్ ఆర్ మేబీ ఒక ప్రైస్ రేంజ్ లో యూ షుడ్ ట్రై టు అక్యూములేట్. సో ఫస్ట్ సపోర్ట్ దీనికి 452 దగ్గర ఉంది విచ్ ఇస్ 30 points లోవర్. అండ్ దాని తర్వాత మేబీ 405. సో ఐ థింక్ 452 అరౌండ్ 50% అండ్ 400 మధ్యలో యూ షుడ్ ట్రై టు బై కంప్లీట్లీ అని చెప్పొచ్చు. అండ్ ఆజాద్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ గివింగ్ బిగ్ ఆపర్చునిటీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తే కనుక. ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది 1400 నుంచి ప్రాబ్లీ 1680 మధ్యలో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఈవెన్చువల్లీ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నప్పుడు కొంటాం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా.
బట్ అగైన్ 2080 ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూన్ లో వెళ్ళటం చూసాం. సో ఈవెన్చువల్లీ ఇది 2080 వరకు పొటెన్షియల్ ఉంది. సో మంచి రిస్క్ టు రివార్డ్ కావాలి అంటే కనుక కొద్దిగా పేషెన్స్ గా ఉండి అరౌండ్ 1520 మధ్యలో ఉంటే కనుక ఆజాద్ లో మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మండపేట నుంచి అరుణ గారు కాల్ చేశారు. అరుణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో, నమస్తే సార్. నేను ఓఎఫ్ఎస్ఎస్ అండ్ జియో ఫైనాన్స్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం తీసుకోవాలనుకుంటున్నాను. దానికి సపోర్ట్ పాయింట్ ఎక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ సెట్ చేయాలి అది చెప్పగలరా? లైక్ ఓఎఫ్ఎస్ఎస్ కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి షార్ట్ టర్మ్ లో, బికాస్ మనకు తెలుసు ఐటీ ఈస్ నాట్ డూయింగ్ గ్రేట్ అండ్ ప్రాబ్లీ ఈవెంట్ బేస్డ్ మూవ్స్ దీనిలో ఎక్కువ ఉంటాయి, చాలా చాలా ఎక్కువ ఉంటాయి. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేస్తారు అంటే కనుక మేబీ ఒక 200-300 పాయింట్స్ కరెక్షన్ యూ షుడ్ ట్రై టు బై. సో 8,750 ఉంది ఓఎఫ్ఎస్ఎస్, మేబీ 8,400 ఆర్ 8,500 మధ్యలో మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు, ఒక 300-350 పాయింట్స్ పడినప్పుడు. బట్ స్ట్రిక్ట్లీ 8,100 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఈవెన్చువలీ ప్రాబ్లీ 9,200 వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అఫ్ కోర్స్ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఇస్ నాట్ గుడ్. సో 8,700 ఉంది అండ్ 9,200 అంటే అబౌట్ 500 రూపీస్ రివార్డ్ ఉంది అండ్ మేబీ 800 రూపీస్ రిస్క్ ఉంది ఇక్కడ నుంచి. సో ఒక 300 పాయింట్స్ పడితే కనుక రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ అవుతుంది. అక్కడ మీరు ఓఎఫ్ఎస్ఎస్ కొంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. అండ్ జియో ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా పెరిగిన నేమ్ ఇది కూడా. సో 5 months లో మనం చూస్తే కనుక 207 నుంచి ఆల్మోస్ట్ 338 దాకా వెళ్ళటం చూసాం. ఈవెన్చువల్లీ 394 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా నెక్స్ట్ 1.5 year లో అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ జియో ఫైనాన్స్ కూడా 282 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. మేబీ ఇక్కడ 50% యూ షుడ్ ట్రై టు బై 300 దగ్గర అండ్ 290 వచ్చినప్పుడు బ్యాలెన్స్ 50% కొనొచ్చు. డెఫినెట్ గా 280 కింద స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ 321 నుంచి 334 లో సప్లై జోన్ అంటాం మనం, రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. బికాస్ షార్ట్ టర్మ్ ట్రేడ్ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. విజయవాడ నుంచి అంజనీ గారు కాల్ చేస్తారు. అంజనీ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే. నేను షార్ట్ టర్మ్ కోసము టారిల్ అండ్ బీడీఎల్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు? ఫస్ట్ స్టాక్ ఏదన్నారండి? బీడీఎల్ అండ్ టారిల్ సార్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్, ఓకే. ఐ థింక్ బీడీఎల్ విల్ టేక్ అండి. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ఒక మంచి కరెక్షన్ గురైంది లాస్ట్ 4 months లో. షార్ట్ టర్మ్ కోసం అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 1420 స్టాప్ లాస్ మీకు ఇప్పుడు. ఈవెన్చువల్లీ ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఐ థింక్ అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అయినట్టు కనిపిస్తుంది. అట్ ప్రెసెంట్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఒకవేళ ఇది 1654 దాటింది అంటే కనుక ఈజీగా ఇది 1720 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వెరీ స్ట్రాంగ్ చార్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బై 50% ఇక్కడ 1573 దగ్గర అండ్ బ్యాలెన్స్ 1505 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో బిడిఎల్ అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. బట్ అగైన్ 1420 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే డిఫెన్స్ నేమ్స్ సైడ్ వేస్ నుంచి ఇంకా కూడా ఐ థింక్ బుల్ ట్రెండ్ లోకి అయితే రాలేదు. సో అది మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఈవెన్చువల్లీ ఐ థింక్ 1725 నుంచి 1750 మధ్యలో అంతే క్విక్ గా ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ